హలో మామ, టికెట్లు బుక్ చేసావరా? అదే మరి ఉప్పల్లా మన ఇల్లు ఆర్మీ తోటి నిండి పీకాలే. హైదరాబాద్ చూస్తే మొత్తం కలిసి చెక్కు అనాలి. ఏమంటున్నా? హలో హలో అరే, ఎవరి గ్రౌండ్ ఎవరు నిండుతారు? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? అది మా గ్రౌండ్ రా. ఆరెంజ్ ఆర్మీ వాళ్ళు ఉంటారు. అయితేంద్రా అక్కడ వచ్చేది ఓలనుకుంటున్నావు? మా ధోని తలా. అర్థమవుతుందా? సరే రమ్మను. ఎట్లా మీరు ఓడిపోయే మ్యాచ్ ఏరా? మొన్న డీసీతో ఓడిపోయారు, వీళ్ళు ఎస్ఆర్ఎస్ తో ఓడిపోతారు. అంతే చేయరా. మా సిఎస్కి నోడిచ్చుడు మొన్న వంటి గారు ఫోన్లో ఏం పడేస్తుంది చూడు. సప్పుడు వేస్తలేవురా. సిఎస్కే అయితేంద్రా, వాళ్ళు కూడా ప్లేయర్లే. బౌలింగ్ అయితే వాళ్ళు కూడా అవుట్ అవుతారు. మూడు మీదకల్లు ఊడిపడ్డారు ఏందేమన్నా. అక్కడ ఉన్నది ఓలనుకుంటున్నారా? మాస్టర్ మైండ్. ఏంది మాస్టర్ మైండ్? తలా ధోని. మా ధోని ఉన్న రోజులు మా సిఎస్కేని కలిసి టచ్ కూడా వేయలేరు. ఏంది టచ్ కూడా వేయలేరు అంటున్నా. అర్థమవుతుందా? కాదురా, నాకు ఒక డౌట్. ఇప్పుడు ఋతురాజ్ని క్యాప్టెన్ ఎందుకు చేసినట్రా? టాస్క్ తప్ప దేనికి కనబడతాడు. అయినా మేము ముంబై ప్లేయర్స్ లెక్క కాదురా. మా ధోని అని ఏది చెప్తే అది వింటాం, ఎందుకంటే ఆయన సీనియర్ ప్లేయర్ కాబట్టి. అదిరా మేము ఇచ్చే రెస్పెక్ట్. మరి అట్లాంటప్పుడు క్యాప్టెన్సీ ఇచ్చి ఎందుకురా? ధోని ఉంచుకుంటే అయిపోతుంది కదా. కొద్ది రోజులైనాక మా ధోని రిటైర్మెంట్ తీసుకుంటాడు, అప్పుడు ఓడాడాలి. అందుకే ఇప్పటి నుంచి మా వానికి ప్రాక్టీస్ చేపిస్తుండు. ఏంది ప్రాక్టీస్ నేర్పిస్తుండు, కత్తికి పదులు పెడుతుండు. అర్థమవుతుందా? అబ్బో, పెద్ద ప్లానింగే. అబ్బో ఏంద్రో అబ్బో. ఇవాళ మా తల మిమ్మల్ని ఉప్పల్లో కొడితే ఏంది పోయి ఉప్పల్లో పడతారు ఖాళీ. హలో సాంబార్ తంబి, అది మా హోమ్ గ్రౌండ్, అర్థమవుతుందా? అయినా మా తలాకి అన్ని గ్రౌండ్స్ హోమ్ గ్రౌండ్స్ రా. మా సిఎస్కే తోటి ఫైనల్స్ మ్యాచ్ ఆడడానికి మిగతా టీంలని కింద మీద పడి కొట్టుకుంటాయిరా. ఏం తెలుసురా నీకు? కానీ గుమాయించి గుద్దిని అనుకో కుక్క రక్తం కక్కుతావు. మిమ్మల్ని ఫైనల్లో ఓడగొట్టిన మొగోళ్ళు ఎవరురా? ముంబై. వాళ్ళనే ఉచ్చ వహించినాం. మీరెంతరా మాకు? అయినా మా తలదాకి ఎందుకురా మీకు? మొన్న వచ్చిన మా టీంలకు రచిన్ రవీంద్ర ఆయన చాలరా మీకు. ఇప్పటికిప్పుడు మీ ధోని సిఎస్కేకి వెళ్ళిపోతే నువ్వు సపోర్ట్ చేస్తావారా? చేస్తావా? అయినా పోడు ధోని పోడు అంతే. నీ లెక్క ఒక్క ప్లేయర్ని చూసుకొని సపోర్ట్ చేసే బ్యాచ్ కాదురా నేను. పుట్టి పెరిగిన అడ్డ, సొంత గడ్డ హైదరాబాద్కి సపోర్ట్ చేసేవాడిని రా. సరేరా చూసుకుందాం. మా వాళ్ళకి ఇట్లా ఫస్ట్ బ్యాటింగ్ దిగిరనుకో మీ హైయెస్ట్ స్కోర్ ఫినిష్. సరే పోనీ మీ లక్కు బాగుండి మా వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ దిగిరనుకో 15 ఓవర్లలో మ్యాచ్ ఫినిష్. పోయిన మ్యాచ్ మా వాళ్ళు కొంచెం అటు ఇటు చేసిరు, కానీ ఈసారి పక్క దుమ్ము దొరుకుతారు. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది అనుకో మాకు 200 టార్గెట్ పక్కా రాసి పెట్టుకో. ఒకవేళ మీది ఫస్ట్ బ్యాటింగ్ అయింది అనుకో, మీరు ఎంత టార్గెట్ ఇచ్చినా పక్కా చేసి తీరుతాను రా. సరే చూసుకుందాం. సిఎస్కే విజిల్ పొడా బరాబర్ చూసుకుందాం. జై ఆరెంజ్.